హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. పొద్దున్నే ఇంకా అమృతకేళి పళ్ళు వచ్చినాయన్నమాట. నా ఫేవరెట్ పళ్ళు. సరే తీసుకున్నానమాట. అవి వస్తే మాత్రం తీసుకోకుండా ఉండను. సో ఇంక ఇక్కడ వచ్చేసి లాస్ట్ వ్లాగ్లో చూపించాను కదా, బియ్యం నానబెట్టాను టిఫిన్ కని. అది మార్నింగ్ గ్రైండర్ వేసిన తర్వాత చూడండి ఎంత బాగా ఫర్మిట్ అయిందంటే, దాని నిండా అయింది, ఇంకొక చిన్న దానికి అయిందనమాట. చాలా బాగా పొంగిందనమాట. సో ఇంకా ఇప్పుడు అవి పక్కన పెట్టేశాను అనమాట. ఇంకా బెడ్షీట్లు, తర్వాత వచ్చేసి దివాన్ కార్డ్స్, అవి చాలా రోజులైంది చేంజ్ చేసి, ఒక 20 days అయిపోతుంది. సో అందుకనేసి మాకు అందులో దుమ్ము ఎక్కువ వస్తుంది అనమాట, అక్కడ నుంచి డస్ట్ పడుతుంది. సో అందుకనేసి ఇవి చేంజ్ చేసేసుకుంటున్నాను అనమాట. తర్వాత లాస్ట్ వీడియోకి కూడా చాలామంది కమెంట్స్ చేశారండి. దాంట్లో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరూ సండే ఎందుకు తిన్నారండి మీరు నాన్ వెజ్ అనేసి అడిగారనమాట. మేము ఎక్కడా వినలేదు అని అడిగారు. ఏదన్నా రీజన్ ఉందా అని అడిగారు. పర్టికులర్ రీజన్ ఏం లేదండి. సండే అంటే సూర్యభగవానుడు కదా మనకు. సో ఆయనకి అలా నాన్ వెజ్ తినకపోతే మనకు ఆరోగ్యం కదా, ఆరోగ్యమే కదా మనకు మెయిన్. భాస్కర్ అది ఇచ్చేది అంటారు కదా. సో అంతే అనమాట, పెద్ద రీజన్స్ ఏం లేవండి దానికి. చాలామంది భలే కమెంట్స్ పెట్టేశారనమాట. సో ఇంకా పిండి తీసుకున్నాను. నాకు కొద్దిసేపు కన్ఫ్యూజ్ వచ్చాయి అనమాట. ఇడ్లీ చేస్తామా, కారపు దోశలు చేసుకుందామా అన్నట్లు బాగా డైనమాలో పడిపోయింది అనమాట. బట్ నాకు ఎందుకో ఇడ్లీని తినాలనిపించింది మార్నింగు. మన బయట ఇడ్లీ కంటే మన ఇంట్లో తినే ఇడ్లీ ఎంత బాగుంటుందో, టేస్ట్ చాలా బాగుంటుందండి. అసలు బయట ఫుడ్కి ఇంట్లో ఫుడ్ కంపారిజనే చేయలేమండి కదా, అసలు కంపారిజన్ చేసుకోకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నాకేంటో ఈ ఇడ్లీ పాత్రలో ఇడ్లీ చేస్తే ఒక అరోమాతో కూడిన ఒక టేస్ట్ ఉంటుందన్నమాట. ఆ టేస్ట్ నాకు ఏ పాత్రలో చేసినా రావట్లే అనమాట. వెతికి ఇదే తీస్తున్నా. ఇంకా కొత్తది రైస్ కుక్కర్ది ఉండదన్నమాట పాత్ర, దాంట్లో పెట్టినా నాకు నచ్చట్లేదు అనమాట. ఇదే అంటే చూసేదానికి ఇది కొంచెం బాగాలేకపోయినా నాకు ఇదే బాగా నచ్చుతుంది అనమాట. అందుకే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదండి. అంటే బంగారం అంటే గుర్తొచ్చింది. బాబోయ్, బంగారం ఏం రేటు ఉందండి స్వామి. లాస్ట్ అక్షయ తృతీయకు 65,000 ఉండేది, ఇప్పుడు 74,000 అయిందండి స్వామి. అంటే ఒక నెక్లెస్ కొనుక్కోవాలనుకున్న డబ్బుతో కమ్మలే వస్తాయన్నమాట. సో అట్లా ఉండదండి ఇప్పుడు. సో దానికి వచ్చేసి ఇక్కడ ఇడ్లీలో చేసుకున్నాను కదా, ఇడ్లీలలోకి వచ్చేసి చట్నీ చేసుకుంటున్నాను అనమాట, పల్లీల చట్నీ. సో కమెంట్స్ అన్నీ చూస్తున్నానండి. లాస్ట్ పెట్టిన వీడియోకి మంచిగా కమెంట్స్ ఇస్తున్నారు. ఉమెన్స్ వరల్డ్ అనే ఐడి నుంచి మంచి కమెంట్స్ వస్తున్నాయి. మీరు ఈసారి కమెంట్ చేసేటప్పుడు ప్లీజ్ అండి మీ నేమ్ అయితే మెన్షన్ చేయండి. మీరు కూడా మంచిగా అంటే నేను పని చేసేది చూసి మీకు అలసట వచ్చింది అని చెప్పారు. ఒక డే అంతా రెస్ట్ తీసుకోండి సిరి గారు అని చెప్పారు. సో స్వీట్ ఆఫ్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, నా మీద చాలా కన్సర్న్ చూపించినందుకు. తర్వాత వచ్చేసి హేమ గారు, తనకి కొంచెం ఎడిటింగ్ తెలుసు అంట. సో ఎడిటింగ్ తెలుసు, బట్ ఇప్పుడు లక్షల ఛానల్స్ పుట్టుకొచ్చేసాయి కదా, నేను ఇప్పుడు పెట్టాలంటే నాకు భయంగా ఉంది అని తను కమెంట్ చేశారనమాట. అయినా కూడా నా వీడియో చూసి ఆమెకు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుందంట. వా సూపర్ అండి బాబు, నిజంగా చాలా అండి. ఇట్లా మంచి కమెంట్స్ ఉంటే ఇంకా నన్ను ఎవరు పట్టలేరండి బాబు, నిజంగా అంత మంచిగా ఇస్తున్నారు. బట్ హేమ గారు, నేను ఒక్కటి చెప్పనా, బీ యువర్ సెల్ఫ్, లవ్ యువర్ సెల్ఫ్, ట్రస్ట్ యువర్ సెల్ఫ్. ఈ 3 గుర్తుపెట్టుకోండి, ఈ 3టిని ఫాలో అయిపోండి. హ్యాపీగా లక్షలు కాదండి, 1 కోటి ఛానల్స్ వచ్చినా మీకు గ్రోత్ వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంపార్టెంట్ అండి. మనిషికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే అంతే. దేవుడు కొట్టే దెబ్బలకైనా మనిషి తట్టుకొని నిలబడతాడంట, కానీ మనిషి కొట్టే దెబ్బలకు మనిషి నిలబడాలంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, మీకు బాగా అర్థమైంది అనుకుంటాను. ఇంకా దీని గురించి ఎక్కువ వద్దు. మునక్కాయ ఉండే, మామిడికాయ ఉంది. మామిడికాయ సాంబార్ చేస్తామా, లేకపోతే మామిడికాయ పులుసులాగా పెడదామా, ఏం అర్థం కాలేదనమాట. కీరకాయ ఉంది, ఈ కీరకాయని రైతాలాగా చేస్తామా, నార్మల్ కీరకాయ కోసుకొని తిందామా, భలే కన్ఫ్యూజన్గా ఉందన్నమాట. ఏం చేయాలో అర్థం కాలేదు. చూస్తాం ఏం చేస్తాను అది. సో ఇక్కడ కూడా ఒక కన్ఫ్యూజన్ లాగా అనమాట. నాకు అది తినాలని ఉండే, ఇది తినాలని ఉండే. ఏది తినాలో చెప్పండి. ఒక వంట చేయడమే గొప్ప కదా, మళ్ళీ రెండు వంటలు 2 తాలింపులు చేస్తా కూర్చుంటే మనిషి అంతే. ఇక్కడ చూడండి మంచిగా ఆయిల్ వేసుకున్నాను. హ్యాపీగా అందరికీ తెలిసే ఉంటుంది, బట్ నా స్టైల్ ఆఫ్ అనమాట ఇది. ఆయిల్ వేసుకున్నాను, ఉద్దిపప్పు ఆవాలు వేసుకున్నాను, కొంచెము వెల్లుల్లి దంచి వేసుకున్నాను, ఎండుమిర్చి వేసుకున్నాను, కరివేపాకు వేసుకుంటాను, బట్ అది క్లిప్ కట్ అయిపోతుంది, మీకు తర్వాత వస్తుంది అనమాట అది. కొంచెం ఆనియన్స్ వేసుకున్నాను, మంచిగా సాల్ట్,
తర్వాత వచ్చేసి పసుపు వేసుకొని బాగా వేయించుకున్నాను అనమాట. మీరు ఎప్పుడైనా వీడియోస్ అనేది స్కిప్ చేస్తా చూస్తే లోపల మ్యాటర్ కొంచెమే తెలుస్తుంది, కొంచెం తెలియదండి. స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అంతా చూడండి, అప్పుడే మీకు A to Z తెలుస్తుంది. మీరు ఒక వీడియో ఆన్ చేస్తే, ఒక మూవీ అయినా అంతే అండి, ఒక మూవీ చూడాలంటే పేర్ల నుంచి శుభం వరకు చూస్తేనే దాని A to Z తెలుస్తుంది. అది మంచిదా కాదా అని మనం చెప్పగలుగుతాం అనమాట. ఊరికి అన్నీ మార్చుకుంటా చూసి జడ్జిమెంట్ చేయకూడదు. ఏదైనా అంతే, ఒకటి చూడాలనుకుంటే అది కంప్లీట్గా ఫస్ట్ టు లాస్ట్ వరకు చూడాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు చూడండి మునక్కాయ వేసేసాను, దాన్ని బాగా మగ్గించుకున్నాను అనమాట మూత పెట్టుకొని. లాస్ట్ వీడియోలో నేను చికెన్ కర్రీ చేశాను కదా, అందులో అల్లం వెల్లుల్లి వేయకుండా చికెన్ కర్రీ ఏం బాగుంటుందండి అని ఒకరు కమెంట్ చేశారనమాట. ఐ థింక్ దుర్గా, నేమ్ బాగా గుర్తుంది నాకు. చూడండి దుర్గా గారు, మీరు ఇంకొకసారి ఆ వీడియో చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. నాన్ వెజ్ చేసి ఆ పర్టికులర్ క్లిప్ వరకన్నా మీరు చూడండి. నేను ఖచ్చితంగా అల్లం వెల్లుల్లి వేసాను అనమాట. మీరు స్కిప్ చేసి చూడడం వల్ల ఆ క్లిప్ అనేది ఖచ్చితంగా మిస్ అయిపోయి ఉంటుందండి. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి, వేస్తేనే టేస్ట్ ఉంటుంది నాన్ వెజ్. సో అదనమాట చెప్పాలనిపించింది. సో ఇక్కడ చూడండి, ఇంకా ఏంట్రా అంటే అవంతా మగ్గిన తర్వాత ఒక మంచి పండు టమాటా వేసుకున్నాను, ఒక 5 నిమిషాలు మగ్గించుకున్నాను. తర్వాత మనకు మామిడికాయ ఒక చిన్న మామిడికాయలేండి, దాన్ని మంచిగా కట్ చేసేసుకొని అది కూడా వేసుకొని మగ్గించుకొని కారము, ధనియాలు, జీలకర్ర పొడి వేసుకున్నాను. ఈ మూడింటిని కాసేపు మగ్గించుకున్నాక కొంచెం 1.5 గ్లాస్ వాటర్ పోసుకొని మంచిగా ఒక 5 నిమిషాలు అట్లా ఒక ఉడికే వరకు పెట్టుకొని మూత పెట్టుకొని తీసేసుకోవాలండి. అంతే. కొత్తిమీర కానీ ఉంటే చల్లుకుంటే అద్భుతంగా ఉంటుంది. బట్ అప్పుడు నాకు కొత్తిమీర లేదనమాట. అయినా కూడా ఆహా ఎంత బాగుండిందంటే భలే ఉండే అండి, సూపర్గా అంటే సూపర్ ఉండిందనమాట. సో తర్వాత లలితాంబ అనే ఒక ఐడి నుంచి కూడా నాకు అంటే ఎడిటింగ్ గురించి చెప్పండి అని చెప్తున్నారు. ఎడిటింగ్ గురించి మీకు తెలియాలంటే ఖచ్చితంగా టెక్ ఛానల్స్ అయితే వెళ్ళి చూడండి. అక్కడ వాళ్ళు పిన్ టు పిన్ చెప్తారు. వాళ్ళు కొన్ని యాప్స్ చెప్తారనమాట, కొన్ని 100 యాప్స్ చెప్తారు. వాటిలో నుంచి మీకు ఏది ఈజీగా ఉంటుందో చూస్ చేసుకొని మీరే నేర్చుకుంటారనమాట. సో మామూలుగా మేము చెప్పేదానికంటే టెక్ ఛానల్స్ వాళ్ళు చెప్పేది చూస్తేనే మీకు బాగా అర్థమవుతుంది. మాకంటే 1000% ఎక్కువగా వాళ్ళు పిన్ టు పిన్ చెప్తారనమాట. తర్వాత వచ్చేసి ఇంకా కీరకాయ ఉండే అనమాట. కీరకాయ రైతా అంటే ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి. కీరకాయ రైతా అసలు అన్నంలోకి అద్భుతంగా ఉంటే ఇంకా కప్పులో వేసుకొని తినండి, మహా అద్భుతంగా ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి, ఇలాంటివి ఎంత బాగుంటాయో. ఏం లేదు, మంచిగా ఒక మంచి కమ్మటి పెరుగు తీసుకొని బాగా గడ్డలుగా లేకుండా మంచిగా గిలకొట్టుకున్న తర్వాత ఏంట్రా అంటే కొంచెం సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు కీరా పీసులన్నిటినీ సన్నగా కట్ చేసుకొని చిన్న పీసెస్ని వేసేసుకోండి. బాగా కలుపుకొని ఇప్పుడు తిరగమాత పెట్టేసుకోండి. మనకి ఏం లేదండి, ఎంత సింపుల్, వితిన్ మినిట్స్లో అయిపోతుందండి. ఇలా చేసుకుంటే మామూలు కీరకాయ కంటే అసలు ఎంత బాగుంటుంది తెలుసా. కొంచెం చాట్ మసాలా కూడా వేసాను, కొంచెం పించ్ చాట్ మసాలా వేసుకొని మంచిగా కలుపుకోండి. ఇంకా కడాయి పెట్టుకొని జస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉద్దిపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, హెంగువ వేసేసుకొని కలుపుకోవడమే, తినడమేనండి. అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి మస్ట్ అండ్ షుడ్ అయితే ట్రై చేయండి. సో సాయంత్రం 3:30కి చూడండి, వెదర్ అయితే చాలా అంటే చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉందన్నమాట. బయట ఎవ్వరు లేరు, హ్యాపీగా రెస్ట్ ఏమో తీసుకుంటా ఉన్నట్టున్నారు. రోడ్ అంతా పీస్ఫుల్గా ఉండదు, వెదర్ నెక్స్ట్ లెవెల్లో ఉండదన్నమాట. సో కొంచెం మబ్బులుగా కూడా ఉండే అనమాట. అంటే మనకు 6-6:30 అయితే ఎలా ఉంటుందో అలా ఉండదు మబ్బులు వచ్చేసి. ఇంకా ఇలా వెదర్ ఉన్నప్పుడు మనకి ఏదన్నా ఘాటుగా తినాలనిపిస్తుంది అనమాట. ఇంకా పిండి ఉండే, మార్నింగ్ నాకు కారపు దోశ తినాలనిపించింది కదా. సో ఇంక ఇప్పుడు ఒక 2 వేసుకొని తినేస్తామని చెప్పి ఆ వెదర్కు కారంగా అద్భుతంగా ఉన్నాయండి. ఇక్కడ కారం దోశలు అడిగితే జస్ట్ కారం కలర్ ఉంటుంది తప్ప టేస్టే ఉండదండి. మనం చేసుకుంటేనే అనమాట కారపు దోశలు అంటే
మనం చేసుకుంటేనే అవి టేస్ట్ ఎంత బాగుంటాయంటే మంచిగా ఆనియన్స్, తర్వాత 2 ఎండుమిర్చి, తర్వాత కొంచెం రాళ్ళ ఉప్పు బాగా ఘాటుగా వేసుకొని మిక్సీ కొట్టేసుకోవాలి. తర్వాత కొంచెం పుట్నాల పప్పు అంటారు ఇక్కడ, మనకు మామూలు తినే శనగపప్పు ఉంటుంది కదా, అది కొంచెం రాళ్ళ ఉప్పు వేసుకొని అది కూడా కొంచెం మిక్సీ పట్టుకొని హ్యాపీగా దోశ వేసుకొని గీ వేసుకొని పప్పుల పొడి కారం వేసుకొని తింటే ఆహా ఏమన్నా ఉండదా, సూపర్ ఉండదండి బాబు. నాకు ఇప్పుడు చూస్తున్నా కూడా క్రేవింగ్స్ అవుతున్నాయి అన్నమాట. సో అందుకనేసి ఇంకా 3:30కి అట్లా ఒక 2 దోశలు తినేసి హ్యాపీగా తర్వాత కొంచెం టీ పెట్టుకొని తాగేసానండి. అసలు ఎంత బాగున్నాయంటే ఇంకా తిందామనిపించింది, కానీ మనం ఏదైనా కొంచెం లిమిట్గా తింటేనే బెస్ట్ కదా. సో ఆ వెదర్కి మనకు బోండాలు బజ్జీలు ఇట్లా నూనె దేవుళ్ళే కంటే ఈ బెస్ట్ కదా అన్నట్టు హ్యాపీగా తినేసాను అనమాట. ఇది వచ్చేసి హాట్ క్యారేజ్ అనమాట, మీషో నుంచి పర్చేస్ చేశాను నేను. యాక్చువల్లీ ఇది బాగా రాదనుకున్నాను, కానీ చాలా బాగా వచ్చిందనమాట. బట్ ఇది మాత్రం చాలా తక్కువ రేట్కి వచ్చింది, క్వాలిటీ నెక్స్ట్ లెవెల్లో ఉండదన్నమాట. దాని మెటీరియల్ అయితే చాలా బాగుందండి. అంటే దీని ప్రైస్ వచ్చేసి 1199 రూపీస్, మనకు ఆల్మోస్ట్ 1200 అనమాట. సో మనకు ఏంట్రా అంటే మనకు 700 పడ్డదనమాట. దీని రేటింగ్స్ కూడా అవుట్ ఆఫ్ ఉన్నాయన్నమాట. కింద రివ్యూస్ అయితే అద్భుతంగా ఉన్నాయి, అంటే 4.5, 4.9, 4.8 ఈక్వల్లోనే ఉన్నాయన్నమాట. సో అందుకని నాకు బాగా నచ్చిందనమాట. మనకు మీషోలో లైవ్ జరుగుతుందనమాట. లైవ్లు కింద మనం స్క్రోల్ చేస్తుంటే లైవ్స్ వస్తూ ఉంటాయి. లైవ్లో తీసుకుంటే మనకు లైవ్లో తీసుకున్నప్పుడు మాత్రమే మనకు 20, 30 అంటే వాళ్ళు అమ్మే వాళ్ళు ఎంత మనకు వాళ్ళకి ఎంత పడ్డదో రేటు అదే ప్రైస్కి మనకి ఇచ్చేస్తారు లైవ్లో మనం కొంటే. సో నేను ఎందుకు అట్లా స్క్రోల్ చేస్తుంటే లైవ్ జరుగుతూ ఉండే అనమాట. ఓన్లీ క్యారేజెస్, హాట్ బాక్సులు ఇలాంటివే లైవ్ జరుగుతూ ఉండే అనమాట. సో దానికి నాకు ఇది బాగా నచ్చింది అనమాట. 5 గిన్నెలు అనమాట, దీనికి 5 క్యారేజెస్, స్టెయిన్లెస్ స్టీల్ కూడా. నేనైతే రిటర్న్ పాలసీ కూడా ఉందన్నమాట, రిటర్న్ పెట్టేద్దాము ఇక వీళ్ళ దగ్గర ఏముంటుందిలే లైవ్ జరుగుతుంది కదా అన్నట్టు జస్ట్ ఊరికే తీసుకున్నాను. సో క్వాలిటీ అయితే అదిరిపోయిందండి, చాలా బాగుందండి క్వాలిటీ. మెటీరియల్ అయితే నెక్స్ట్ లెవెల్ మెటీరియల్ ఉండదన్నమాట. మనకు 4 or 5 hours అని ఇచ్చిండారు దాని మీద. హీట్గా ఉంటుందంట ఫుడ్, 4 or 5 hours హీట్గా ఉంటుందంట. మనకి ఇంకా చాలు కదండి. మనం అందులో పెద్ద క్యారేజీలు కదా, ఒక 2 దాంట్లోకి రైసెస్ వేసుకొని, ఒక దాంట్లో కర్రీ వేసుకొని, ఇంకో దాంట్లో రసం, ఇంకో దాంట్లో తాలింపు వేసుకొని అయితేనే వేడిగా మనం హాట్ క్యారేజ్లో పెట్టేసిన ఇంట్లో లంచ్కు లేట్గా వచ్చే వాళ్ళకు అట్లే పెట్టేసిన బెస్ట్ కదా. మనకు అందులో ఇప్పుడు అదేమంటారు ఓవెన్ కూడా యూజ్ చేయకూడదు అనేసి ఎప్పటి నుంచో అంటున్నారు. సో దానివల్ల ఇట్లాంటివి బెస్టే కదా, మనకు చాలా వర్త్ కదా. సో మనకు చాలా పర్సెంటేజ్ తగ్గిందనమాట. క్యారేజీలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి, నాకైతే బాగా నచ్చిందనమాట. ఒకటి ఖచ్చితంగా ఉండాలి మనకు అని నేను పర్చేస్ చేశాను అనమాట. సో దానిపైన ఉండే రేటుతో పోలిస్తే నాకు 500 తగ్గిందనమాట. సో నాకైతే వర్త్ అనిపించింది అనమాట. యాక్చువల్లీ ఇది బాగా రాదనుకున్నా, రిటర్న్ పెట్టేస్తాం అనుకున్నా, కానీ క్వాలిటీ సూపర్ వచ్చిందనమాట. సో ఇది అండి ఈరోజు వీడియో అయితే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను, అంతవరకు బాయ్.